పెళ్లైన 3 నిమిషాలకే ఓ జంట విడాకులు తీసుకున్న వింత ఘటన కువైట్లో జరిగింది. తన భర్త చేసిన ఓ పని నచ్చకపోవటం వల్లే భార్య ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి భర్త నాకు వద్దే వద్దు అని విడాకుల కోసం వెంటనే కోర్టు మెట్లెక్కింది. విచిత్రం ఏమిటంటే విడాకులకు న్యాయమూర్తి కూడా సమ్మతి తెలపడం. ఇంతకీ అంతలా భర్త ఏం చేశాడనేగా మీ డౌట్? ఆమెను అవమానించడమే. తన ప్రమేయం లేకుండా జరిగిన ఓ చిన్న పొరపాటుకి ఆమెను విసుక్కోవడంతో అది సహించలేక భరించలేక ఆమె కోపంతో విడాకులు తీసుకుంది. ఇదంతా పెళ్లైన 3 నిమిషాలకే జరిగిపోయింది. దీంతో ఈ విడాకుల తంతు వరల్డ్ వైడ్ గా ఇంట్రెస్టింగ్ స్టోరీగా మారింది. కువైట్లో ఉంటున్న ఓ జంట కొంతకాలం పాటు ప్రేమాయణం కొనసాగించింది. ఆ తర్వాత వారి అభిరుచులు అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. అనుకున్నదే తడువుగా వాళ్ళిద్దరూ కోర్టులోనే పెళ్లి చేసుకున్నారు. ఇక కొత్త జర్నీ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్న టైంలోనే ఎవ్వరూ ఊహించని ఓ ఇన్సిడెంట్ జరిగింది. పెళ్లి తంతు పూర్తయ్యాక ఆ జంట కోర్టు నుంచి బయటకు వస్తున్న క్రమంలో పాపం కొత్త పెళ్లి కూతురి కాలుకి ఏదో తట్టింది. దాంతో ఆమె సడన్ గా కాలు జారి కింద పడిపోయింది. ఆ టైంలో భర్త ఆమెకు హెల్ప్ చేయాల్సింది పోయి స్టూపిడ్, అదేనండి తెలివి తక్కువ దద్దమ్మ అంటూ తిట్టాడు. ఆ మాట విన్న పెళ్లి కూతురికి కోపం నశాలానికెక్కి తమ పెళ్లి రద్దు చేయాలని జడ్జిని కోరింది. విడాకులు మంజూరు చేసే ముందు అసలు ఏమైందని జడ్జి ఆ ఇద్దరిని అడిగి తెలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఏర్పడ్డ ఆ సమస్యని పరిష్కరించాలని జడ్జి ప్రయత్నించారు. కానీ భార్య మాత్రం వెనక్కు తగ్గలేదు. స్టూపిడ్ అనే మాట ఆమెను తీవ్రంగా బాధ పెట్టడంతో విడాకులు కావాల్సిందేనని తెగేసి చెప్పింది. దీంతో మరో దారి లేక జడ్జి వారి వివాహాన్ని రద్దు చేశారు. పెళ్లి చేసుకున్న 3 నిమిషాలకే విడాకులు తీసుకోవడంతో కువైట్ చరిత్రలో వీరిది షార్టెస్ట్ మ్యారేజ్ గా నిలిచిపోయింది. నిజానికి ఈ సంఘటన 2019లో జరిగింది. అయితే తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. పెళ్ళయ్యాక రోజు గొడవ పడే కంటే అప్పుడే విడిపోవడం కరెక్ట్ అని కొందరు అంటుంటే, మరికొందరు చిన్న విషయానికే ప్రేమించిన వాడిని వదులుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటే అభిప్రాయాలు పంచుకుంటున్నారు. సేమ్ టు సేమ్ ఇలాంటి ఘటనే 2004లో యూకేలో జరిగింది. ఒక జంట పెళ్లైన 90 నిమిషాలకే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. రిజిస్టర్ ఆఫీస్లో మెక్కీ విక్టోరియా అండర్సన్ అనే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి కొడుకు తరపు బంధువులు పెళ్లి కూతుర్ని ఇబ్బంది పెట్టడంతో అది తట్టుకోలేక కోపంతో పెళ్లి కొడుకుతో గొడవ పెట్టుకుంది. ఇది కరెక్ట్ కాదు అని డిసైడ్ అయిన పెళ్లి కూతురు కూడా కేవలం గంటన్నర లోపే విడాకులు తీసుకుంది.